నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి ముని శాపం ఉందని వైఎస్ఆర్ ఎప్పుడో చెప్పారు. అందుకే కాబోలు అటు చంద్రబాబు కూడా అబద్ధాలను అడ్డదిడ్డంగా వల్లెవేస్తూ ఉంటారు. రాజకీయమైనా, పాలనైనా, ప్రెస్ మీట్ అయినా, ప్రజలతో ముఖాముఖి అయినా, హద్దు పొద్దు లేని ప్రచారమైనా, హామీలైనా అన్నింటిలో అబద్ధాలే చంద్రబాబు ప్రసంగాలకు అలంకారం. ఎంతైనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి చంద్రబాబు అబద్ధాలకు 4 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఎన్టీఆర్కి వెన్నుపోటు నుంచి నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచటం దాకా బాబుగారి కుట్రలకు పునాది అబద్ధాలే. అయితే ఈ మధ్య కాలంలో ఆ అబద్ధాలు మరింత వికారంగా తయారయ్యాయి. చిన్నపిల్లలు కూడా చీకొట్టే రేంజ్లో చెప్తోన్న ఆ అబద్ధాలు వింటున్న తెలుగు వాళ్లకి మతిపోతుంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పొట్ట చేత పట్టుకొని ఊరు వదిలి పట్నం చేరిన వాళ్ళు, బతుకు తెరువు వెతుక్కుంటూ ఉన్న ఊరు వదిలేసిన వాళ్ళు, కెరియర్ ప్లానింగ్లో పుట్టినూరికి బాయ్ బాయ్ చెప్పినోళ్ళు, ఇలా రకరకాల కారణాలతో లక్షల మంది ప్రజలు సొంతూరికి దూరంగా బతుకుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలా మహానగరాల్లో మెజారిటీ ప్రజలు వీళ్లే కదా. మహానగరాల్లో బతుకు పోరుతో గెలిచిన వీళ్లకి కొన్నేళ్ల క్రితం వరకు సొంతూరికి ఎప్పుడు వెళ్లాలో తెలిసేది కాదట. సొంతిల్లు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, మంచి మంచి ఉద్యోగాలు చేయటం, వ్యాపారాలు చేయటం తెలిసింది. కానీ సొంతూరికి ఎప్పుడు వెళ్లాలో తెలియక అల్లాడిపోయేవాళ్లట. అప్పుడే మన నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సంక్రాంతికి సొంతూరికి వెళ్లాలన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంతే, ఉన్న ఊరిని వదిలి నగరాల్లో బతుకుతున్న లక్షల మంది తెలుగు ప్రజల్లో సంక్రాంతి సొంతూరులో చేసుకోవాలన్న జ్ఞానదీపం వెలిగింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మరింత కాంతిమయమైంది. హలో, ఏంటి అలా సీరియస్గా చూస్తున్నారు? ఇది నా సొంత పైత్యం కాదు, సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పింది. సారీ మధ్య ఇలాంటి చెణుకులు చాలా విసురుతున్నారు. కొంచెం గుండె ధైర్యం చేసుకుని చూసేయండి. నారా చంద్రబాబు అనగానే వెన్నుపోటు నుంచి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, నమ్మిన వాళ్ళ నట్టేట ముంచడాలు, ఇలా చాలా ఎపిసోడ్స్ మన కళ్ల ముందు మెదులుతాయి. 4 దశాబ్దాలకు పైగా రోత రాజకీయాలు నడపటంలో రాజీ పడని చంద్రబాబు అబద్ధాల పునాదుల మీదే ఇవన్నీ చేస్తున్నారు అన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. నిజం అన్నది చంద్రబాబు డిక్షనరీలోనే ఉండదన్నది తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడం దగ్గర నుంచి రాజకీయ ప్రత్యర్థుల మీద విషం కక్కటం, ప్రజలను ఏమార్చటం, అరాచక పాలనను అడ్డదిడ్డంగా సమర్థించుకోవటం, అన్నింటికీ చంద్రబాబు ఉపయోగించేది అబద్ధాలనే. అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు తెలుగు ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తుంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని పాడు చేస్తున్నాయి. ప్రతి ఏడాది దావోస్, పోవోస్ అంటున్నా అక్కడికి వెళ్లటం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో సొంత డబ్బా కొట్టించుకోవటం, చివరకు పెట్టుబడులేని లేక ఉత్త చేతులతో తిరిగి రావటం. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఏటా ఇది జరిగేదంతే. ఈసారి కూడా ఇలానే కోట్ల రూపాయల ప్రజాధనం కుమ్మరించి ఉత్త చేతులతోనే తిరిగొచ్చారు. కాకపోతే నేషనల్ మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకునే క్రమంలో అడ్డమైన అబద్ధాలు చెప్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒకసారి బాబుగారి మాటలు విని తరించండి. విన్నారుగా, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులట, 23 లక్షల కోట్ల ఉద్యోగాలట, అది కూడా జస్ట్ 18 నెలల్లోనే అట. షాక్ అయ్యారా? మీరేంటి, బాబుగారి బాగోతో అంతా తెలిసిన నేషనల్ జర్నలిస్టే షాక్ అయ్యారు. ఇక సామాన్య ప్రజలు షాక్ అవరా ఏంటి? ప్రపంచంలో ఉన్న జనాభానే 800 కోట్లయితే 23 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన ఏంటని దేశం మొత్తం ఏపీ వైపు చూసి నవ్వుతుంటే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిగ్గుతో చచ్చిపోతున్నారు. ప్రపంచంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరికీ ఉద్యోగం ఇచ్చినా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అవ్వవని సోషల్ మీడియాలో జోక్స్ పేలుస్తున్నారు. గూగుల్ చెప్తున్న లెక్కల ప్రకారం ప్రపంచంలో 3.5 లక్షల కోట్ల చేపలున్నాయి, 5,000 కోట్ల పక్షులున్నాయి, 700 కోట్ల ఎలుకలున్నాయి, గొర్రెలు, ఆవులు, కుక్కలు అన్నీ కలిపి 300 కోట్ల వరకు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి లెక్కేసిన 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అవటం లేదు. కాబట్టి ఏలియన్స్ కి కూడా చంద్రబాబు ఉద్యోగాలు ఇచ్చేస్తుంటారని సోషల్ మీడియాలో జోక్స్ పేలుస్తున్నారు. దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించడం చేత కావటం లేదు, కానీ డ్రామా ఎపిసోడ్స్ పండించడంలో మాత్రం చంద్రబాబుకు ప్రత్యేక ప్రతిభ ఉంది. అందుకే దావోస్ సమ్మిట్ కి వచ్చిన వాళ్ళంతా పెట్టుబడుల సాధనలో బిజీగా ఉంటే చంద్రబాబు మాత్రం
తనకు తాను జాకీలేసుకునే పనిలో బిజీ అయిపోయారు. అలా సొంత డబ్బా కొట్టుకుంటూ మరోసారి తెలుగు వాళ్ళ పరువు తీసేశారు. ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు విస్తరించి తెలుగు ఖ్యాతిని విశ్వమంతటా చాటుతున్నారు. ఇది నిజంగా నిజం. కానీ ఆ ఘనత చంద్రబాబుదే అట. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో 50 ఏళ్ల క్రితమే తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారు. అది వారి ప్రతిభ, వారి కష్టం, వారి మేధస్సు. అయితే తొలి రోజుల్లో విదేశాల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తూ అక్కడే సెటిల్ అవ్వటం అన్నది ఆర్థికంగా బలపడ్డ కుటుంబాల నుంచే జరిగేది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఏటా లక్షలాది మంది ఉన్నత విద్యను అభ్యసించడం సాధ్యమైంది. విద్య కూడా వైద్యం తరహాలో ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన మహోన్నత పథకమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏటా 30 లక్షలకు పైనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లబ్ధి పొందారు. పిల్లలకు ఉన్నత విద్య చెప్పించే శక్తి సామర్థ్యాలు లేని ఎన్నో లక్షల కుటుంబాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది డాక్టర్లు తయారయ్యారు, ఇంజనీర్లు పుట్టుకొచ్చారు, ఐటీ నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. ఈ రోజుకి దేశ విదేశాల్లో లక్షల మంది భోజనం చేసే వేళ అన్నం ముద్ద సాక్షిగా వైఎస్ఆర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరింత విస్తరించారు. 5 ఏళ్ల పాలనలో 29,65,000 మంది పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 12,609 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి అరకొర నిధులతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతూనే ఉండేవారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చేస్తోంది అదే. 8 క్వార్టర్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు 5,600 కోట్ల రూపాయలు ఇంకా చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ లోనే ఉంచింది. పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదవటానికే సహకారం అందించిన చంద్రబాబు 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే నా వల్లే అంటూ పచ్చి అబద్ధాలను పచ్చగా కక్కుతుంటే చూసి తెలుగు ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 195 దేశాల్లో తెలుగు ప్రజలు ఉండటానికి మాత్రమే కాదు, చివరికి తెలుగు వాళ్ళు తెలుగు పండుగలు చేసుకోవటం వెనుక కూడా తమ కుటుంబమే ఉందన్నది నారా వారి మాట కాదు, నారా వారి నిఖార్సైన అబద్ధం. అది కూడా చూసేయండి. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలు పెట్టారు. విన్నారుగా, సంక్రాంతికి సొంతూరు వెళ్ళటం అన్న కాన్సెప్ట్ నారావారి ఫ్యామిలీతోనే పాపులర్ అయిందిట. అంటే 25 ఏళ్ల ముందు వరకు సంక్రాంతికి సొంతూరు వెళ్ళటం అనే ఆచారం, సంప్రదాయమే తెలుగు ప్రజల్లో లేదన్నమాట. నారావారి కుటుంబాన్ని చూసే కోట్లాది మంది తెలుగు ప్రజలు సంక్రాంతిని సొంతూరికి వెళ్లాలన్న సంప్రదాయాన్ని తమ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకున్నారన్నమాట. ఈ క్రెడిట్ కూడా నారావారి ఫ్యామిలీకే చెల్లుతుందని స్వయంగా చంద్రబాబు చెప్తుంటే తలలు బాదుకోవటం మినహా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తెలుగు ప్రజలున్నారు. చంద్రంవారి సంక్రాంతి ముచ్చట్లు అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో 30 లక్షల మంది సంక్రాంతికి ఏపీకి వచ్చారంటే అది చంద్రబాబు స్ఫూర్తి అట. 3 లక్షల కార్లు ఏపీకి రావటం కూడా చంద్రబాబు స్ఫూర్తే అట. చంద్రబాబు గారు, మీరు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పేరుతో పచ్చముఠా చేసిన ఆగడాలు ఓసారి చూడండి. ఈ దరిద్రం అంతా మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కనసన్నల్లోనే సాగింది. చంద్రబాబు గారు, పచ్చముఠా స్ఫూర్తితో సంక్రాంతి పండుగని 3 రోజుల పాటు ఇంత ఆటవికంగా జరిపితే దేశం మొత్తం చీకొట్టింది. పోలీసులంటే ఏమాత్రం భయం లేకుండా ఇంత పబ్లిక్ గా 3 రోజుల పాటు క్యాసినో, కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులు నిర్వహించడానికి స్ఫూర్తి మీ పాలనే చంద్రబాబు. అది చెప్పకుండా సంక్రాంతికి సొంతూరు వచ్చిన వాళ్లను కూడా తమ పాలన ఘనతే అని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్న చంద్రబాబును చూస్తూ నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు తెలుగు ప్రజలకి. చంద్రబాబు చెప్పే అడ్డమైన అబద్ధాల్లో, అర్థం పర్థం లేని అబద్ధాల్లో ఒక ఆణిముత్యాన్ని ఇప్పుడు చూడండి. మొన్నే అనౌన్స్ చేశాను, 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. అంటే మీ మిద్దె పైన దిగచ్చు. డ్రోన్ లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ టాక్సీలట, ఆకాశంలోనే విహారం అట.
ఎవరి డాబా మీద వాళ్ళు డ్రోన్ ట్యాక్సీ ఎక్కేసి ఎవరి ఆఫీస్ బిల్డింగ్ మీద వాళ్ళు దిగిపోవచ్చట. 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ ట్యాక్సీలు తిప్పేస్తారట. చంద్రబాబు గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఒకసారి ఏపీలో రోడ్ల దుస్థితి చూడండి. రోడ్ల మీద వాహనాల్లో ప్రయాణించడమే పెద్ద సాహసం అయిపోయింది ప్రజలకి. ఇక ప్రజా రవాణా విషయానికి వస్తే అరకొర బస్సులతో సామాన్యులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. గుంతల రోడ్లు, కాలం చెల్లిన బస్సులు, వీటిని సరిచేయటం మానేసి 6 నెలల్లో డ్రోన్ ట్యాక్సీలు వచ్చేస్తాయని చెప్తున్న చంద్రబాబును చూసి నవ్వుతున్న దేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి జాలి పడుతున్నారు. సెల్ ఫోన్ ఇండియాకి తెచ్చిందెవరు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసిన వాళ్ళైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం అని చెప్తున్నారు. తెలియని వాళ్ళు తెలీదని చెప్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రం అది నేనే, ఇది నేనే అంటూ పచ్చ అబద్ధం చెప్పేస్తారేంటి? 20 ఏళ్ల నుంచి చెప్పి చెప్పి ప్రజలను చావగొడుతున్నారు. ఒలింపిక్స్లో విజేతలకు ఏమిస్తారు? బంగారు, రజిత, కాంస్య పథకాలు ఇస్తారు. కానీ చంద్రబాబు మాత్రం నోబెల్ ఇచ్చేద్దామని డిక్లేర్ చేసేస్తారు. ఎందుకు ఇలా అంటారా? అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు, చాకచక్యంగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అలవాటుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అవలీలగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇలా మీరు చాలా మందిని చూసుంటారు. కానీ చంద్రబాబులా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అడ్డమైన అబద్ధాలను అడ్డదిడ్డంగా చెప్పే వాళ్ళని మాత్రం చూడరు, చూడలేరు, చూడబోరు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్గా మారిపోయింది. అన్ని రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సంస్కరణలు లేవు, పథకాల అమలు లేదు. ఉన్నదల్లా అప్పులు, అబద్ధాలు. పచ్చి అబద్ధాలను అత్యంత అందంగా చెప్పటంలో చంద్రబాబు నైపుణ్యాన్ని ఒకసారి చూడండి. రాష్ట్రంలో గాలి, విండ్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అది వస్తే మీకు ఏ బాధ లేదు. విన్నారుగా? ఇంత దారుణమైన అబద్ధాలను ఎంత హుషారుగా, హాయిగా నవ్వుతూ నిజంగా నిజమని నమ్మిస్తూ చంద్రబాబు చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు సాయమో చంద్రబాబు అంటూ అల్లాడిపోతున్నారు. గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు, ఉచిత పంట బీమా లేదు, ఆదుకొనే దిక్కు లేదు. చివరకు ఎరువులు కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సిన దుస్థితి. అన్నదాతల ఆక్రందనలతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. వారిని ఆదుకోవటం మానేసి వ్యవసాయం దండగా అన్న తన నినాదాన్ని నిజం చేసేలా అన్ని విధాలుగా రైతులకు నరకం చూపిస్తున్నారు చంద్రబాబు. అన్నదాతల మీద పగబట్టిన రీతిలో పాలన చేస్తూ మళ్ళీ గాలి క్వాలిటీ మీద కూడా నిఘా పెట్టి రైతులకు మేలు చేస్తామంటూ గాలి అబద్ధాలన్నీ చెప్పేస్తున్నారు. రైతులకు సంబంధించి ఇన్ని అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు ఒకే ఒక్కసారి నిజం చెప్పేశారు. మీరు నమ్మరా? నిజంగా నిజం. చంద్రబాబు ఒకసారి నిజం చెప్పారు, అది కూడా రైతుల సమక్షంలోనే. కావాలంటే చూడండి. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని నమ్మేస్తారన్నది చంద్రబాబు పాలసీ. అందుకే ఆయన దశాబ్దాలుగా చెప్తున్న మరో పచ్చి అబద్ధం ఏంటో మీరే వినండి. ఈ రోజు మీరు సెల్ ఫోన్లు చూస్తున్నారు. సంస్కరణల ఫలితమే ఆ సెల్ ఫోన్. ఇప్పుడు నేను పక్కన నిలబడుకుంటే ఫోటోలు తీసుకుంటా అంటే ప్రతి ఒక్కరూ సెల్ఫీ తీసుకోవాలని ఫోన్ తీసుకొచ్చి దానికి క్రేజ్ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది విషయం. విన్నారుగా? ఇండియాకి సెల్ ఫోన్ తీసుకొచ్చింది చంద్రబాబేనట. భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ చేసింది 1995 జులై 31వ తేదీన. ఈ ఫస్ట్ మొబైల్ కాల్ కోల్కతా నుంచి న్యూఢిల్లీకి చేశారు. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్ నుంచి న్యూఢిల్లీలో కేంద్ర టెలికాం మంత్రి సుఖ్రామ్కి మొదటి మొబైల్ కాల్ చేశారు. 1995 జులై 31 నాటికి చంద్రబాబు ఇంకా సీఎం కూడా కాలేదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి తన వర్గం ఎమ్మెల్యేలతో ల్యాండ్లైన్ ఫోన్తో చంద్రబాబు మంతనాలు చేస్తున్న సమయంలోనే భారతదేశంలో మొదటి మొబైల్ కాల్ మాట్లాడేశారు. అలాంటప్పుడు చంద్రబాబు ఇండియాకి సెల్ ఫోన్ తీసుకురావటం ఏంటి? ఈ పచ్చి అబద్ధాన్ని దశాబ్దాలుగా ఆయన చెప్తూనే ఉండటం ఏంటి? ప్రజలకు ఏం తెలీదని
తాను తన ఎల్లో మీడియా ఏం చెప్తే అంతే అన్న భావన చంద్రబాబుకి ఎంత బలంగా ఉందో చెప్పడానికి సెల్ ఫోన్ అబద్ధం ఒక ఉదాహరణ. మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను. విన్నారుగా, 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒలింపిక్ పెడతానని చంద్రబాబు చెప్పిన సమయంలోనే ఈ ఆణిముత్యం కూడా ఆయన నోటి నుంచి జాలువారింది. ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం ఏంటో. అయినా అసలు నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు డిసైడ్ చేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, నోటికొచ్చిన రీతిలో అబద్ధాలు చెప్పేయటంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారు. నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. పాలనైనా రాజకీయమైనా ఇలానే చేయడం చంద్రబాబు స్టైల్. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. అవి ఎంత పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆటవిక పాలనని, ఆర్థిక విధ్వంసాన్ని కూడా అదే అబద్ధాల ముసుగేసి దాచేస్తున్నారు. పెట్టుబడుల మీద పెద్ద పెద్ద అబద్ధాలు, ఉద్యోగాల మీద ఉలిక్కి పడేలా చేసే అబద్ధాలు, అమరావతి మీదైతే అమ్మ బాబోయ్ అనిపించే అబద్ధాలు. ఇలా చంద్రం ఛాంబర్లో అలమరాల నిండా అబద్ధాల దొంతరలే. ఇవన్నీ చాలవన్నట్టుగా జగన్ తీసుకొచ్చిన పథకాలు, జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలు, జగన్ సాధించిన పెట్టుబడులు అన్నింటినీ తన ఖాతాలో వేసుకోవడానికి క్రెడిట్ చోరీ చేస్తూ కల్లబొల్లి అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరమైందో, డ్రామాలకు, డైవర్షన్లకు, కుట్రలకు ఎంత దగ్గరైపోయిందో చెప్పటానికి నిత్యం ఆయన చెప్పే అబద్ధాలే తిరుగులేని ఉదాహరణ. రాజకీయాలకు, కుట్రలకు మాత్రమే కాదు, క్రెడిట్ చోరీకి కూడా చంద్రబాబు ఆయుధంగా వాడుకునేది అబద్ధాలనే. జనరంజక జగన్ పాలనపై ఎన్నికల వేళ నిస్సిగ్గుగా విషం కక్కిన చంద్రబాబు నాడు జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎలా నిర్లజ్జగా తన ఖాతాలో వేసుకుంటున్నారో, ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారో చూడండి. ఈ రోజు మీరు ఇక్కడ చూశారు, మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్ చేస్తే మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఖర్చు కూడా లేదు, ఫోన్ ఉంటే ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి. నిద్రపోయేటప్పుడు ఒకసారి చూడండి, నిద్ర లేచినప్పుడు ఒకసారి చూడండి. మీ భూమి మీ పేరుతో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హాయిగా పడుకొని నిశ్చింతగా పడుకునే పరిస్థితి తేవాలనేది నా అభిమతం. విన్నారుగా, పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ఉందట. దాన్ని స్కానింగ్ చేస్తే భూమి వివరాలు మొత్తం తెలిసిపోతాయట. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయటం ఎలాగో ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా బాగా తెలిసిపోయింది. కానీ అసలు ఆ పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ను తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బ్రిటిషర్ల తర్వాత దేశ చరిత్రలోనే అద్భుతంగా భూ రీసర్వే చేయించి భూ యజమానులకు తిరుగులేని భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ భూమి వివరాలు మొత్తం తెలుసుకునేలా పాస్బుక్ మీదే క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలకే జై కొడుతూ మళ్ళీ అదే జగన్ మీద ఇంకా విషయం కక్కటమే కాకుండా జగన్ చేసిన నిర్ణయాలు, సంస్కరణలు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. ప్రజలంటే చంద్రబాబుకి ఎంత చులకనో చెప్పటానికి కూడా ఆయన చెప్పే అబద్ధాల్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదిగో ఒకసారి చూసేయండి. టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. విన్నారుగా, ఆంధ్రప్రదేశ్లో పశువులకు హాస్టల్ పెడతారట చంద్రబాబు. ఇది కేవలం అబద్ధం మాత్రమే కాదు, ప్రజలను వెక్కిరించటం, ప్రజలను అవహేళన చేయటం. పశువులకు హాస్టల్ పెడతారని చంద్రబాబు చెప్తున్న వేళ మంత్రి నారాయణ ముఖ కవలికలు చూస్తే చాలు చంద్రబాబు మాటల్లో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు గారు పశువులకు హాస్టల్స్ తర్వాత ఏర్పాటు చేద్దురు, కానీ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాయో ఒకసారి చూడండి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు గారు
పశువులకు తర్వాత హాస్టల్స్ పెట్టొచ్చు కానీ పశువుల ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ పేరుతో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంబులెన్స్లు మూలన పడిపోయాయి. కొంచెం వాటి సంగతి చూడండి చంద్రబాబు. పశువులకు హాస్టల్స్, బ్యూటీ పార్లర్స్ తర్వాత పెట్టొచ్చు. అబద్ధం అంటే మోసం చేయటం, తప్పుని ఒప్పు అని నమ్మించటం. అబద్ధం మాటన కుట్రలుంటాయి, కుతంత్రాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఒక పథకం ప్రకారం అబద్ధాల మీదనే అన్ని నడుపుతూ వచ్చారు. చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా తోడవటంతో ఇక ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు. ఆ అబద్ధాలతోనే విజనరీ ముసుగు కూడా దశాబ్దాలుగా వేస్తూనే ఉన్నారు. 2004 ఫిబ్రవరి వరకే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మరో 2 నెలలు సీఎంగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదానే. ఆ తర్వాత వరుసగా 2 పర్యాయాలు వైఎస్ఆర్ సీఎంగా గెలిచారు. కేసీఆర్ వరుసగా 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. వీళ్ల పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దారుణమైన విషయం ఏంటంటే 2004 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు 2025లో హైదరాబాద్ను చూపించిన ఇదంతా నా ఘనతే అని పచ్చి అబద్ధాలను నిత్యం చెప్తూనే ఉంటారు. ఎక్కడ 2004, ఎక్కడ 2025? ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధిని తనదిగా చెప్పుకోవటం అంటే అంతకు మించిన పచ్చి అబద్ధం ఉంటుందా? ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు, 2 కాదు, 4 దశాబ్దాలుగా నాన్ స్టాప్ అబద్ధాలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.